కరేడు ప్రాంత ప్రజలు ముఖ్యంగా రైతులు చేస్తున్న శాంతి యాత్రకి లేదా చెప్పాలంటే శాంతియుతంగా చేస్తున్న నిరసన ర్యాలీకి ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతిస్తుంది. అలాగే పార్టీ తరఫున మేము కూడా పాల్గొంటాం. అలాగే కందుకూరు ప్రాంత ప్రజలు రైతులు కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ మేము ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నది, ఒకవైపు రైతులకు మీరు భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా, అలాగే సోషల్ అసెస్మెంట్ ఇంపాక్ట్ లేకుండా ఏకపక్షంగా వెళ్తున్న ఈ విధానం మీద రైతులు నిరసన తెలిపే హక్కు ఉంటుంది. కాబట్టి రైతుల నిరసనని వాళ్ళ శాంతియుత కార్యక్రమాలకి ప్రభుత్వం అడ్డుపడకుండా సహకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే అధికారులు కూడా ముఖ్యంగా మన డిఎస్పీ గారైన సుబ్రహ్మణ్యం గారికి, అలాగే సిఐ గారికి, ఎస్ఐలందరూ కూడా చెప్పదలుచుకుంటున్నారు, ఇక్కడ రైతుల బాధను అర్థం చేసుకోండి. ఎందుకంటే ఒక రైతు బిడ్డగా మనందరం కూడా ఒక రైతు భూమిని కోల్పోతే సర్వం కోల్పోతాడు. అలాగే ఆ రైతు మీద ఆధారపడ్డ పల్లెలన్నీ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆ గ్రామాన్ని వదిలేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళు అంతలా స్పందిస్తూ నిరసన ర్యాలీ చేస్తున్న ఈ క్రమంలో పోలీసులు కానీ అధికార యంత్రాంగం కూడా సంయమనం పాటించి రైతులకు అండగా నిలిచే పరిస్థితి ఉండాలనేది కోరుకుంటున్నాం. అలాగే కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరు నాగేశ్వరరావు గారికి కూడా మేము చెప్పదలుచుకుంటున్నది, ఇక్కడ మీరు రైతు పక్షాన ఉండండి. ఎందుకంటే మీరు గత ప్రభుత్వం అడ్డగోలుగా ఈ జీవో ఇచ్చి ఈ భూములన్నీ కూడా విశ్వేశ్వర రెడ్డికి ఇస్తున్నారని మాట్లాడిన మీ ప్రభుత్వం, అలాగే మీరు కూడా నేను ఇస్తూ న్యాయం చేస్తారని చెప్పారు. కాబట్టి మమ్మల్ని నమ్మి ఆ ప్రాంత ప్రజలందరూ కూడా ఈ కోట్లేసిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు ప్రజల పక్షాన మన రైతుల పక్షాన ఉండగా, అలా కాకుండా గ్రామాల్లోకి వెళ్ళి రైతుల మధ్య విభజన తీసుకొచ్చి, ముఖ్యంగా దళితుల మధ్య కూడా విభజన తీసుకొచ్చి మొన్న రావూరు గ్రామంలో జరిగిన పరిస్థితులను చూస్తే అర్థమవుతా ఉన్నాం. ఇలాంటి చర్యలన్నీ చేస్తే రైతులను మోసం చేయడమే, రైతులకు అన్యాయం చేయడమే. కాబట్టి మీరు ఆలోచించండి. ఎందుకంటే ఒక రైతు తన భూమిని మొత్తాన్ని కోల్పోతానంటే ఆ భూసేకరణ చట్టం 2013 అమలు చేయకుండా, 2013లో ఇచ్చిన ఏవి కూడా లేకుండా, ముఖ్యంగా సోషల్ అసెస్మెంట్ ఇంపాక్ట్ చేస్తే 3 పంటలు ఉన్న పొలాలని పారిశ్రామికకి లేదా కంపెనీలకు ఇవ్వాలన్న నియమం దాంట్లో లేదు. కాబట్టి అలాగే సోషల్ అసెస్మెంట్ ఇంపాక్ట్ చేస్తే ఇక్కడ సామాజిక అంశాల ప్రభావం దాని తాలూకా ఎస్టిమేషన్ వచ్చి రిహాబిలేషన్ రీస్టేట్మెంట్ కూడా ఉపయోగపడే పరిస్థితి ఉంటుంది. అది కూడా లేకుండా కంప్లీట్గా ఏకపక్షంగా వెళ్తూ ఉన్నారు. అలాగే భూసేకరణ చట్టం ప్రకారం రావాల్సిన పరిహారం 4 రెట్లు, అది జనరల్గా అయితే వీళ్ళు 2.5 ఇస్తున్నారంటే అక్కడ కూడా మళ్ళీ వెళ్తున్న విధానం, ఇవన్నీ కూడా మీరు చట్టం ప్రకారం వెళ్లకుండా చట్టాన్ని చేతిలోకి తీసుకొని, అంటే ఇక్కడ రాష్ట్రంలో మోడిఫై చేసిన చట్టం ప్రకారం వెళ్ళే విధానం ఉంది. కాబట్టి రైతులు నిరసన తెలియజేస్తున్నారు. దీనికి మీరందరూ కూడా అర్థం చేసుకుని రైతు బిడ్డలుగా రైతులకు మద్దతుగా మనందరం ఉందాం.